యూట్యూబర్ ప్రశ్న రావణ్పై శ్రీకాకుళం జిల్లాలోని రణస్థల కేంద్రంలో ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం శ్రీరాముడిని హేళన చేసేలా వ్యాఖ్యలు చేశాడని, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తించినందుకు గాను కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మనం ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో అందరికీ వాక్ స్వాతంత్రం మనం మాట్లాడొచ్చు, కానీ ఎవరిని తిట్టమని కానీ దూషించమని కానీ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టమని కానీ ఎక్కడ ఆయన చెప్పలేదు. అది ఏదైతే అది సాగుగా చూపించుకుని ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఆయనకి నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు. ఆయన ఒక నాస్తికుడు అంటాడు, కానీ మొన్న దళిత క్రిస్టియన్ సభ అని ఒక సభ పెట్టుకుని ఆ సభ వేదిక మీద మాట్లాడతాడు సనాతన ధర్మం గురించి, అలాగే శ్రీరాముల వారి గురించి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఆయన నోట్లో ఏదో పెట్టాలని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, నా కొడక ఈ కొడక అంటూ ఇంత హీనంగా ఎంత వ్యక్తిత్వ హేళన చేస్తూ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మేము అందుకని ఈరోజు ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం ఏదైతే పోలీస్ స్టేషన్కి వచ్చి ఎచ్చెర్ల జనసేన పార్టీ నాయకులు అందరం కూడా రావణ్ మీద ఏదైతే మనం టెర్రరిస్ట్ని మన దేశంలోకి వస్తే ఏం చేస్తామంటే కాల్చిపడేస్తాం. ఇలాంటి ఒక ఉన్మాదిని, ఇలాంటి ఒక టెర్రరిస్ట్ని, మత విద్వేషాలు రెచ్చగొడుతూ మన మధ్య తిరుగుతున్న వ్యక్తిని వాడిని ముందు దేశం నుంచి తరిమేయాలి. ఈ రావణ్ అనే వ్యక్తి వెనకన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ పోలీసు డిపార్ట్మెంట్ నుండి బయటికి తీయాలి. అలాంటి వాళ్ళు బయటికి తీస్తే ఈరోజు ఈ రావణ్ ఉంటాడు, రేపు ఇంతకుముందు ఒక కత్తి మహేష్ ఉండేవాడే, తర్వాత ఇంకోటి వస్తాడు. అలా కాకుండా వేలుతో సహా పీకి ఈ ప్రభుత్వం కూడా వీళ్ళపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే పోలీసులు కూడా ఇలాంటి వ్యక్తుల విషయంలో మీరు మరికొంచెం ముందుకెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి బయటికి రాకుండా చేస్తే అందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటారు. తర్వాత మాట్లాడే తాలూకు ఆయన మాటలు చూస్తుంటే ఒకటి సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నాడు, అలాగే కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తులను టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఒకవేళ నిజంగా నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదు అనుకుంటుంటే మొన్న నువ్వు మాట్లాడిన డయాస్ ఏంటది? ఒక క్రిస్టియానిటీ తాలూకా డయాస్లో క్రిస్టియన్లకి హిందువులకి నువ్వు తగువ పెట్టాలని చూస్తున్నావా? ఇదైతే సమర్థనీయం కాదు.